హాయ్ టు ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక కథ మీతో పంచుకోబోతున్నాను. ఒక ఊరిలో ఒక పెద్దావిడ ఉండేవారు. వయసులో చాలా పెద్దవారు. ఒక్కరే పెద్ద ఇంటిలో ఉంటున్నారు. ఊరిలో అందరూ ఇలా అనుకుంటుంటారు. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారంట. తాతగారు చనిపోయారంట. అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి ఈ మా అమ్మగారిని చూసి వెళ్తుంటారంట. ఆమెకి ఖర్చులకి పిల్లలే డబ్బులు పంపిస్తారంట అని అందరి నోట్లలో నానుడిగా ఉంది. మామగారిది పెద్ద ఇల్లు అవడం వల్ల ఆ ఇంటి పని ఒక్కరే చేసుకోలేకపోయేవారు. ఇది ఇలా ఉండగా ఊరిలో కొత్తగా ఒక బడి పంతులు గారు దిగారు. ఆయనకి ఉండడానికి ఒక చిన్న గది కావాల్సి వచ్చింది. ఆ పంతులు గారికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. చుట్టూ మొక్కలు ఉండి మధ్యలో ఇల్లు ఉండాలి అనే కోరిక. అతను సొంతూరు పట్టణం కావడం, అక్కడ కాలుష్యం కలుషితం తప్ప ఏమీ ఉండవు. అందువల్ల మాస్టర్ కావాలని మరి గ్రామానికి తన ఉద్యోగం మార్పించుకున్నారు. ఊరంతా తిరిగి చూడగా ఈ మామగారి ఇల్లు అతనికి కంటపడింది. వావ్, చాలా బాగుంది, నాకు తగిన వాతావరణం అని ఎంతో సంబరపడ్డారు మాస్టర్. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది అని ఆరా తీయగా ఒకరే ఉంటున్న మామగారిది అని తేలింది. వెళ్ళి అద్దెకి ఇల్లు అడుగుదామని అనుకున్నారు. వెళ్ళి మామగారు మామగారు అని గేటు దగ్గర నుంచి గట్టిగా పిలువగా ఆ మామగారు వచ్చి అతని వైపు ఎగాదిగా చూసి, ఏం కావాలి బాబు అని అడిగారు. అద్దెకు ఇల్లు కావాలి, నేను ఈ ఊరి బడికి కొత్తగా వచ్చిన మాస్టర్ని అని సమాధానం ఇచ్చారు. ఆ మామగారు అద్దెకు ఇల్లు ఇవ్వడం కుదరదు అన్నారు. అదేంటి మామగారు, దయచేసి నాకు మీ మేడ మీద ఒక చిన్న గదే అద్దెకి ఇవ్వండి చాలు, నేను ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాను, నేను ఒక్కడినే, నాకంటూ కుటుంబము లేదు అని అతను చెప్తుంటే మామగారు, సరే లోనికి రా, కూర్చో, ఆలోచించి చెబుతాను అన్నారు.